విద్యుత్ కొనుగోళ్లు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నియమాలను పట్టించుకోలేదు అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. అయితే దీనివల్ల ప్రజాధనం కూడా వృధా అయిందని ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉల్టా తానే కమిషన్ ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది 100% వాస్తవం. కోదండరాం ఏదో చిన్న పదవి కొరకు లొంగిపోయి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడదని నేను కూడా అనుకోను. ఇప్పుడు నేను చెప్పిన దీన్ని మాట్లాడమని కోదండరాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రమే ఎన్టీపీసీ నిర్మించిన సింహాద్రి స్టేజ్ 2 నుంచి ₹4.33 పీపీఏ చేసుకున్న మాట నిజమా కాదా? దాంతో పోలిస్తే ఛత్తీస్గఢ్ పవర్ తక్కువనా కాదా? అదే సమయంలో తమిళనాడు ₹4.90 పీపీఏ చేసుకున్న మాట నిజం కాదా? వీటికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా మీకు దాచిపెట్టి కోదండరాం దొంగల మద్దతు మాట్లాడుతున్నాడు? ఏంటి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ అదే కదా.